ఓకే. సో బాండింగ్ ఇన్ క్రిస్టల్స్లో లాటిస్ ఎనర్జీకి ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. U0 ఈజ్ ఈక్వల్ టు -AE² బై 4πε0 R0 ఇంటూ 1 - 1/n. ఇక్కడ n అనేది ఒక ఇంటీజర్ వాల్యూ. అది రిపల్సివ్ టర్మ్ ఒకటి ఉంటుంది, ఆ డెరివేషన్లో వస్తుంది. ఆ రిపల్సివ్ టర్మ్ యొక్క పవర్ అది. ఓకేనా? సో లాటిస్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ ఇదమ్మా. ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మేడ్లంగ్ కాన్స్టెంట్ అని ఒకటి ఉంటుంది. మేడ్లంగ్ కాన్స్టెంట్ దేన్ని మేడ్లంగ్ కాన్స్టెంట్ అంటారంటే ఇందులో కోఎఫిషియంట్ ఆఫ్ -E² బై R0. -E² బై R0 యొక్క కోఎఫిషియంట్ని మేడ్లంగ్ కాన్స్టెంట్ అంటారు. ఇందులో స్పెసిఫిక్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే NaCl క్రిస్టల్కి, అంటే మనం ఏ క్రిస్టల్ అయినా తీసుకోవచ్చు, ఆ క్రిస్టల్ యొక్క లాటిస్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ రాబట్టవచ్చు. ఆ ఎక్స్ప్రెషన్ చూసి -E² బై R0 కోఎఫిషియంట్ వాల్యూ, అంటే న్యూమరికల్ ఎంత ఉందో దాన్ని మేడ్లంగ్ కాన్స్టెంట్ అంటారు. సోడియం క్లోరైడ్ క్రిస్టల్కి మేడ్లంగ్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత అని అడుగుతారు. ఓకేనా? సోడియం క్లోరైడ్ క్రిస్టల్కి ఈ మేడ్లంగ్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత అంటే 1.7456. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. 1.7456. ఓకే, ఇంటూ ఎన్. ఎన్ అంటే అఫ్ కోర్స్ అవగాడ్రో నెంబర్. ఓకే, ఇది. తర్వాత ఈ లాటిస్ ఎనర్జీ కెమికల్ బాండింగ్ డిస్కస్ చేస్తున్నప్పుడు బోర్న్ రెపల్సివ్ కోఎఫిషియంట్ అని ఒకటి ఉంటుంది. బోర్న్ రెపల్సివ్, దానికి ఎక్స్ప్రెషన్ వచ్చి UR ఇజ్ ఈక్వల్ టు B/R⁴n. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీకు క్రిస్టల్లో బాండింగ్ ఉంటుంది. బాండింగ్ ఉండడం వల్ల ది ఆటమ్స్ ఆర్ క్లోజ్లీ ప్యాక్డ్. ఓకేనా? అందువల్ల సాలిడ్కి ఒక రకమైన స్ట్రెంగ్త్ ఉంటుంది. ఓకేనా? ఈజీగా అది బ్రిటిల్గా ఉండదు. థింగ్ ఏంటంటే ది ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ దే ఆర్ అట్రాక్టివ్ అని మనకు తెలుసు. అవి అట్రాక్టివ్ కాబట్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మౌస్ ఉంది. ఈ మౌస్లో ఉన్న ఆటమ్స్ మధ్య ఉన్న బాండింగ్ ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ వల్లనే కదా ఇది ఒక యూనిట్ లాగా కలిసికట్టుగా ఉంటుంది. ఆటమ్స్ విడిగా పడిపోవట్లేదు. ఓకేనా? సో దట్ బాండింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది రిజిడిటీ ఆఫ్ ది స్ట్రక్చర్. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఆ ఆటమ్స్ ఒక స్టిపులేటెడ్ డిస్టెన్స్ కంటే దగ్గరికి రావట్లా, ఒక మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. అంతే కదా, కొలాప్స్ అవ్వట్లేదు కదా. అంటే వాటి మధ్య ఉన్న ఫోర్సెస్లో రిపల్సివ్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. ఆ రిపల్సివ్ కాంపోనెంట్ లేకపోతే దే విల్ సింప్లీ కొలాప్స్ టుగెదర్, బాగా దగ్గరికి వచ్చేస్తాయి. దట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ కదా. సో ఆ రిపల్సివ్ ఎక్స్పోనెంట్ B/R⁴n అని చెప్తారు. అఫ్ కోర్స్ ఆ ఎన్ వాల్యూ, ఆ పవర్ ఎంత ఉంటుంది అనేది, అంటే R² R³ అనేది ఎంత ఉంటుందంటే దానికి ఎక్స్ప్రెషన్ ఏంటంటే N = 1 + 18 R0⁴ బై K0 AE² ఇంటూ 4πε0. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫర్ సోడియం క్లోరైడ్ ఆ ఎన్ వాల్యూ ఎంత ఉంటుందంటే 9 ఉంటుంది. 9 సోడియం క్లోరైడ్కి అది 9 ఉంటుంది. ఓకే, సో దీంతో బాండింగ్ ఇన్ క్రిస్టల్స్ కంప్లీట్ అయింది. బాండింగ్ ఇన్ క్రిస్టల్స్ అయిన తర్వాత మనం ఇంకా రిమైనింగ్ టాపిక్స్ ఏంటంటే మ్యాగ్నెటిజం ఒకటి డిస్కస్ చేయాలి, దాని తర్వాత సూపర్ కండక్టివిటీ డిస్కస్ చేయాలి. ఓకే, మ్యాగ్నెటిజంకి వచ్చినప్పుడు ఓకేనా, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో రెస్పాండ్ అయ్యే పద్ధతిని బట్టి మనం మెటీరియల్స్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు? 3 టైప్స్. ఏంటవి? డయా, పారా, ఫెర్రో. ఓకేనా? డయా అంటే ఏంటి? ఏ మెటీరియల్స్ అయితే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు లేకపోతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు వీక్గా రెపల్ అవుతాయో వాటిని ఏమంటారు? డయా అంటారు. అంటే వీక్లీ రిపల్డ్. పారా అంటే ఏంటి? సింపుల్, వీక్లీ అట్రాక్టెడ్.
మ్యాగ్నెట్ దగ్గరలోకి తీసుకెళ్తే వీక్గా అట్రాక్ట్ అవుతుంది అది. ఓకేనా, వీక్లీ అట్రాక్టెడ్. ఫెర్రోకి వచ్చేటప్పటికి ఇంకా అది జన్మల సంబంధం, ఇంకా నేను నీ కోసమే పుట్టాను అన్నట్టు ఉంటుంది. ఫెర్రోకి ఎగ్జాంపుల్ చెప్పండి ఏదన్నా. ఐరన్, కోబాల్ట్, నికెల్. ఐరన్, కోబాల్ట్, నికెల్ కదా. ఇప్పుడు ఐరన్ పీసెస్ని ఒక మ్యాగ్నెట్ దగ్గరలోకి తీసుకెళ్తే వెళ్ళు 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 అని చెప్పి పిల్లవాడిని స్కూల్కి పంపినట్టు పంపక్కర్లా, ఆటోమేటిక్గా వెళ్ళి అతుక్కుంటుంది, అంతే కదా. సో ఫెర్రో అనేది ఒక డిఫరెంట్ క్లాస్ అండి. ఇప్పుడు నేను ఇలాగ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని 3 రకాలుగా క్లాసిఫై చేసి రాస్తున్నాను, కానీ నాకు రాయడానికి చేతులు రావట్లేదు. ఇప్పుడు డయాని, పారాని, ఫెర్రోని ఒక పక్క పక్కన రాయకూడదండి. ఓకేనా, ఎందుకంటే అసలు డయా కానీ పారా కానీ దే డోంట్ రెస్పాండ్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఓకేనా, ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్లో డెఫినేషన్ ప్రకారం ఏ మెటీరియల్స్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు వీక్గా రెపల్ అవుతాయి అని చదువుతారు కదా, కానీ ఆ రెపల్షన్ ఎలా ఉంటుందంటే చాలా ఫీబుల్, అసలు ఉందా లేదా అన్నట్టు ఉంటుంది అన్నమాట. అంటే ఒక విధంగా అసలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి తీసుకెళ్ళినప్పుడు అన్రెస్పాన్సివ్గా ఉంటాయి, అసలు రెస్పాండ్ అవ్వవు, అయితే నాకేంటి అన్నట్టు ఉంటాయి డయా పారా కూడా. కానీ టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఏంటంటే, అఫ్కోర్స్ ఇన్ఫ్యాక్ట్ అది వాస్తవం కూడా, అది మనం ఫిజికల్గా ఫీల్ అవ్వలేనంత ఉంటుందని చెప్తున్నాను. వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఓకే. సో వీక్గా రిపల్ అయితే డయా, వీక్గా అట్రాక్ట్ అయితే పారా, కానీ ఆ రెస్పాన్స్ అనేది చాలా వీక్గా ఉంటుంది. ఓకేనా, వాట్ ఎవర్ ద రెస్పాన్స్, అది అట్రాక్షన్ అయి ఉండొచ్చు, రెపల్షన్ అయి ఉండొచ్చు, దట్ రెస్పాన్స్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ వెరీ వెరీ వీక్. ఓకే, ఇట్స్ యాజ్ ఇఫ్ వీ ఫీల్ దట్ దెర్ ఇస్ నో రెస్పాన్స్. ఓకేనా, కానీ ఫెర్రో అలా కాదండి. ఫెర్రో మెటీరియల్స్ ఆర్ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ దే రెస్పాండ్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వెరీ స్ట్రాంగ్లీ. ఓకే, అది ముఖ్యమైన పాయింట్. అసలు ఫెర్రో మ్యాగ్నెటిజం అనేది ఒక డిఫరెంట్ క్లాస్ అండి అది. ఓకేనా, ఒక లెవెల్ అది. ఓకేనా, సూపర్ కండక్టివిటీ లాగా ఫెర్రో మ్యాగ్నెటిజం కూడా ఒక యునిక్ ఫినామినా. ఏదో జస్ట్ లైక్ దట్ డయా అంటే వీక్లీ అట్రాక్టెడ్ సార్, సారీ వీక్లీ రిపల్డ్, పారా అంటే వీక్లీ అట్రాక్టెడ్ సార్, ఫెర్రో అంటే స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ సార్ అని అలా మూడింటిని కలిపేసి ఒక చోట రాయడం తప్పు. ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లో కొన్ని క్వాంటమ్ ఎఫెక్ట్స్ ఉంటాయమ్మ. ఆ క్వాంటమ్ ఎఫెక్ట్స్ కారణంగా మీకు మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అన్నీ కూడా అన్ని ఒకే డైరెక్షన్లో అలైన్ అయ్యి ఒక యునిక్ స్టేట్లోకి వెళ్తుంది పదార్థం, అదే ఫెర్రో మ్యాగ్నెటిక్ స్టేట్. సో ఈ ఫెర్రో మ్యాగ్నెటిక్ స్టేట్ని మనం ఒక ప్రత్యేకమైన స్థితిగా గుర్తించాలి, అది మైండ్లో పెట్టుకోండి. అంతేగాని డయా, పారా, ఫెర్రో అన్నట్టు 3 కలిపి చదవడం కాదు. ఓకేనా, సో ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటే స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్, అది గుర్తుపెట్టుకోండి, స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను వీటికి, చూసుకోండి. డయాకి తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ బిస్మత్, జింక్, కాపర్, గోల్డ్, సిల్వర్, సోడియం క్లోరైడ్, వాటర్, మనం ఏదైతే వాటర్ డ్రింక్ చేస్తామో అది డయామాగ్నెటిక్ అండి. మెర్క్యూరీ, ఇవన్నీ ఎందులోకి వెళ్తాయి అంటే దే ఆర్ డయామాగ్నెటిక్. పారాలో తీసుకుంటే అల్యూమినియం, ప్లాటినం, మాంగనీస్, అఫ్కోర్స్ CuCl2, O2 కూడా అంటే ఆక్సిజన్ గ్యాస్ ఈజ్ పారామాగ్నెటిక్. ఓకే, ఇది పారా. ఫెర్రోకి చెప్పాలంటే ఇంకా త్రిమూర్తులు అంటాం, ఐరన్, కోబాల్ట్, నికెల్. ఓకేనా, సో డయా, పారా, ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి కొన్ని ప్రాపర్టీస్ డిఫరెన్షియేట్ చేయాలి మనం. ఓకేనా, కంపారిటివ్గా చెప్తాను. ఫస్ట్ ప్రాపర్టీ పర్మియబిలిటీ. ఓకేనా, పర్మియబిలిటీ అలాగే ససెప్టబిలిటీ చెప్పే ముందు మీకు ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి. ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి 3 మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి. ఒకటి B, రెండోది H, మూడోది I. H అంటే గుర్తుపెట్టుకోండి అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. 3 కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్కి సంబంధించినవే, కానీ కొంచెం తేడా ఉంది. H అంటే అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, I ఏంటో తెలుసా, మనం అప్లై చేసిన ఈ H అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి రెస్పాన్స్గా పదార్థంలో క్రియేట్ అయిన లేకపోతే ఇండ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని I అంటారు. ఓకేనా, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను టీచ్ చేస్తున్నాను, సో నేను ఎలా చెప్తాననే దాన్ని బట్టి కూడా లెసన్ అర్థమై ఉంటుంది కదా. సో H అనేది నేను చెప్పే టీచింగ్ యొక్క క్వాలిటీ, I ఏంటి స్టూడెంట్ యొక్క రెస్పాన్స్ అనమాట, వాడికి కూడా కొంత ఇంట్రెస్ట్ ఉండి చదవాలి కదా. సో అలా గుర్తుపెట్టుకోండి, H అంటే అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, I అంటే Hకి రెస్పాన్స్గా మెటీరియల్లో ఇండ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా,
అందుకే ఐని ఏమంటారంటే ఇండ్యూస్డ్ మ్యాగ్నటైజేషన్ అంటారు. ఇండ్యూస్డ్ మ్యాగ్నటైజేషన్. ఓకే. బి అంటే ఏంటి చెప్పండి? టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. అంటే H+I అనుకోవచ్చు ఇండైరెక్ట్గా. అంటే ఎగ్జాక్ట్గా రిలేషన్ అది కాదు. మనం ఎగ్జాక్ట్గా రాయాలంటే ఎలా రాయాలి? B = μ0 × H+I అని రాయాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్కి రెస్పాండ్ అయ్యే పదార్థం అంటే ఏది నిజంగా చెప్పాలంటే? మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి రెస్పాండ్ అయ్యే మెటీరియల్ ఏది ఆ పైన మూడిట్లో? ఫెర్రో అని చెప్పాను కదా. డయా పారా ఏదో మొహమాటానికి ఏదో జస్ట్ లైక్ దట్ చెప్తే తప్ప, హాయ్ బాయ్ అంటే తప్ప పెద్ద రెస్పాండ్ అవ్వవు. ఓకేనా? సో నేను అడిగే ప్రశ్న ఏంటి ఇక్కడ, మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు అంటే హెచ్ ఇచ్చినప్పుడు డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్లో ఐ వాల్యూ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? ఐ వాల్యూ, ఐ అంటే ఏం చెప్పాను నేను? ఇండ్యూస్డ్ మ్యాగ్నటైజేషన్ అన్నాను కదా. ఇండ్యూస్డ్ అది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా చెప్పండి నాకు. డయాలోనా సార్? డయాలో తక్కువ ఉంటుంది సార్. తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నాను, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి తీసుకెళ్ళినప్పుడు అది పెద్దగా రెస్పాండ్ అవ్వదు. ఓకేనా? పెద్దగా రెస్పాండ్ అవ్వదు అంటే ఐ వాల్యూ తక్కువ ఉంటుందిగా, పెద్దగా ఇండ్యూస్ అవ్వదు మ్యాగ్నెటిజం. కొద్దో గొప్ప ఇండ్యూస్ అయితే అది ఏ డైరెక్షన్ లో ఉంటుంది? హెచ్కి ఆపోజిట్ గా ఉంటుంది. అదేగా చెప్పేది, వీక్లీ రిపల్డ్ కదా డయా అంటే. సో ఐ వాల్యూ తక్కువ ఉంటుంది, బేసిక్గా చాలా తక్కువ ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుంది? హెచ్కి ఆపోజిట్ గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మీరు బి వాల్యూ ఎక్కువ ఉంటుందా హెచ్ ఎక్కువ ఉంటుందా చెప్పండి డయాలో? పైన ఈక్వేషన్ చూసి చెప్పండి. బి ఎక్కువ ఉండదు కదమ్మా. ఎందుకు ఉంటుంది? ఫార్ములా చూస్తే H+I అంటే బి వాల్యూ హెచ్ కంటే ఎక్కువ అని అనిపిస్తుంది, తప్పులేదు. కానీ డయాలో ఐ హెచ్ ఎలా ఉంటాయి? ఒకదానికొకటి ఆపోజిట్ గా ఉంటాయి కదా, వీక్లీ రిపల్డ్ అన్నాం కదా. సో H+I కింద చూడకూడదు, దాన్ని H-I అని చూడాలి. అంటే అప్పుడు బి వాల్యూ తక్కువ ఉంటుంది, హెచ్ ఎక్కువ ఉంటుంది. సో దీన్ని ఏమంటారు తెలుసు కదా, బిహెచ్ రేషియోని పర్మియబిలిటీ అంటారు. ఓకేనా? సో డయామాగ్నెటిక్ పదార్థాలు వీక్ గా రిపల్ అవుతాయి కాబట్టి ద వాల్యూ ఆఫ్ ఐ ఈజ్ ఆపోజిట్ టు హెచ్ కాబట్టి H+I వాల్యూ అంటే బి వాల్యూ తక్కువ ఉంటుంది, H-I కింద లెక్క అది. ఓకేనా? సో మ్యూ వాల్యూ లెస్ దెన్ 1 గ్రేటర్ దెన్ 1? మ్యూ వాల్యూ చెప్పండి. లెస్ దెన్ 1 సార్. లెస్ దెన్ 1. ఇప్పుడు అదే పారామాగ్నెటిక్ అప్లై చేద్దాం. పారామాగ్నెటిక్ విషయంలో చూడండి ఒకసారి, వీక్లీ అట్రాక్టెడ్ కదా, ఐ వాల్యూ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందో చెప్పండి ఫస్ట్. పారాలో ఇండ్యూస్డ్ మ్యాగ్నటైజేషన్ ఉంటుందా ఉండదా? ఏమ్మా చెప్పండి అమ్మా. పారామాగ్నెటిక్ లో ఇండ్యూస్డ్ మ్యాగ్నటైజేషన్ ఉంటుందా ఉండదా? అవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కి రెస్పాండ్ అవుతాయా లేదా చెప్పండి నాకు. రెస్పాండ్ అవ్వవు, చాలా చాలా తక్కువ రెస్పాండ్ అవుతాయి. అంటే ఐ అనేది తక్కువ అని గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్ గా, అసలు మీరు ఒకసారి వింటే మర్చిపోకుండా అన్నట్టు చెప్తున్నాను నేను. ఓకేనా? విత్ లాజిక్ చెప్తున్నాను. మామూలుగా డయాక్ అయితే మ్యూ లెస్ దెన్ 1, పారాకి మ్యూ గ్రేటర్ దెన్ 1, ఫెర్రోకి వెరీ వెరీ గ్రేటర్ దెన్ 1 అలా చదివితే గుర్తుండదమ్మా. ఓకేనా? విత్ లాజిక్ తెలియాలి. ఓకేనా? మ్యూ అంటే B/H కాబట్టి మీకు డయా విషయంలో H-I ఆపోజిట్ గా ఉంటాయి కాబట్టి బి వాల్యూ తక్కువ ఉంటుంది, హెచ్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు లెస్ దెన్ 1 అవుతుంది. పారా విషయంలో ఐ వాల్యూ తక్కువే కాదంటలా, కానీ ఐ వాల్యూ ఏ డైరెక్షన్లో ఉంటుంది? హెచ్ డైరెక్షన్లోనే ఉంటుంది. రెండు ఒకే డైరెక్షన్లో ఉంటాయి. ఎందుకని? అట్రాక్టెడ్ అని రాసాం కదా పారా అంటే. సో H+I
అంటే బి వాల్యూ ఏముంటుంది ఇప్పుడు ఎక్కువ ఉంటుంది, హెచ్ కంటే ఎక్కువ ఉంటుంది బి వాల్యూ. బి వాల్యూ హెచ్ కంటే ఎక్కువ ఉందంటే బి బై హెచ్ వాల్యూ గ్రేటర్ దెన్ 1 కదా. సో మ్యూ ఈజ్ గ్రేటర్ దెన్ 1 ఎక్కడ పేరాకి. ఫెర్రో కనుకోండి ఇంకా చెప్పక్కర్లా, మ్యూ ఈజ్ వెరీ వెరీ గ్రేటర్ దెన్ 1. ఓకేనా, మ్యూ ఈజ్ వెరీ వెరీ గ్రేటర్ దెన్ 1. పర్మియబిలిటీ తర్వాత ఇంకో ప్రాపర్టీ ఉంది, ససెప్టబిలిటీ. అదేంటో తెలుసా, ఐ బై హెచ్. ఇప్పుడు నేను ఇందాక ఏమని చెప్పాను, డయా అండ్ పారా దే డోంట్ రెస్పాండ్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్, వీక్గా రెస్పాండ్ అవుతాయి. సో హెచ్ ఎంత అప్లై చేసినా ఐ పెద్దగా ఉండదు, అంతే కదా. మంచి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈసారి చెప్పడానికి నోరు రావట్లా, మీరే ఎగ్జాంపుల్. నేను హెచ్ అప్లై చేస్తున్నాను, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నా, ఏదో కాన్సెప్ట్ చెప్తామని. ఇక్కడ ఐ వాల్యూ చాలా తక్కువ కనిపిస్తుంది నాకు. ఓకేనా, అంటే మీరందరూ ఏంటి పారామాగ్నెట్స్ అనమాట. సో హెచ్ అప్లై చేసినప్పుడు ఇండ్యూస్డ్ మ్యాగ్నటైజేషన్, దానికి రెస్పాన్స్గా వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డయాకి పారాకి తక్కువ కదా. సో జై వాల్యూ చెప్పండి, ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా జై వాల్యూ? ఫస్ట్ డయాకి పాజిటివా నెగిటివా చెప్పండి, ఐ వాల్యూ జై వాల్యూ డయాకి. నెగటివ్ సార్. నేను ఇప్పుడు ఏం చెప్పాను, డయా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఐయు హెచ్ ఎలా ఉంటాయని చెప్పాను, ఒకే డైరెక్షన్ లో ఉంటాయా ఆపోజిట్ గా ఉంటాయా? ఆపోజిట్ డైరెక్షన్ సార్. అంటే రేషియో నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా? నెగిటివ్ సార్. నెగిటివ్ ఓకే, అదొకటే చదివితే సరిపోదు, స్మాల్ అని చెప్పాలి. ఎందుకంటే ఐ వాల్యూ వెరీ స్మాల్ కాబట్టి ఐ బై హెచ్ వాల్యూ తక్కువ ఉంటుందమ్మా. ఓకేనా, వేరే పారామాగ్నెటిక్ వచ్చేటప్పటికి రెండు ఒకే డైరెక్షన్ లో ఉంటాయి కాబట్టి పాజిటివ్ అని చెప్పాలి. ఇది కూడా స్మాలే మళ్ళీ. ఓకేనా, రెస్పాన్స్ రెండిట్లోనూ స్మాలే, కాకపోతే ఒకటేమో రెపల్, ఇంకోటి అట్రాక్షన్ కదా. అందుకని ఇదేమో జై వాల్యూ ససెప్టబిలిటీ వాల్యూ స్మాల్ అండ్ నెగిటివ్, పారాకి వచ్చేటప్పటికి స్మాల్ అండ్ పాజిటివ్. ఫెర్రోకి వచ్చేటప్పటికి ఏంటి పాజిటివ్, ఎలాగో ఆబ్వియస్లీ పాజిటివే, లార్జ్ అండ్ పాజిటివ్. ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయగానే అది కూడా రెస్పాండ్ అయ్యి ఐ వాల్యూ క్రియేట్ చేసుకుంటుంది. ఓకేనా, అంటే దానికి ప్రతిస్పందిస్తూ ఇండ్యూస్డ్ మ్యాగ్నటైజేషన్ క్రియేట్ చేసుకుంటుంది. ఓకేనా, సో ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ ఫార్ములాస్ ఈ పారామీటర్స్ దేనికి ఎలా ఉంటాయి అనేది తెలియాలి. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తే ఇందులో ఏం డౌట్ లేదమ్మా, డౌట్ ఏమన్నా ఉంటే చెప్పండి అమ్మా ఇందులో. ఓకే, సో ఇక చూడండి, తర్వాత డయా పారా ఫెర్రోలో మీకు వీటి గురించి కొన్ని థియరీస్ ఉంటాయి. పారామాగ్నెటిజం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక థియరీ, ఫెర్రో మ్యాగ్నెటిజంకి ఒక థియరీ ఉంటుంది, ససెప్టబిలిటీకి క్యూరీ లాస్ ఉంటాయి, అవి కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అది చూద్దాం. ఓకే, పారామాగ్నెటిజం ఎక్స్ప్లెయిన్ చేసే థియరీ ఏదంటే లాన్జ్మన్ థియరీ. లాన్జ్మన్ థియరీ ఏంటంటే పారామాగ్నెటిజంని ఎక్స్ప్లెయిన్ చేసే థియరీ అది. ఓకేనా, పారామాగ్నెటిజం. అసలు పారామాగ్నెటిజం ఎందుకు వస్తుందంటేనమ్మా, మీకు ఏ మెటీరియల్లో అయినా యాటమ్స్ ఉంటాయి. ఓకేనా, మీతో ఒకసారి ఒక మాట అన్నాను నేను, ఎవ్రీ యాటమ్ ఈజ్ లైక్ ఎ మ్యాగ్నెట్. ఓకేనా, ప్రతి పరమాణువు ఒక బుల్లి అయస్కాంతం లాంటిది. యాటమ్కి ఆ మ్యాగ్నెటిజం ఎందుకు వస్తుంది, రెండు సోర్సెస్ ఉన్నాయి. ఒకటి ఎలక్ట్రాన్స్ యొక్క ఆర్బిటాల్ మోషను, రెండోది ఎలక్ట్రాన్స్ యొక్క స్పిన్ మోషన్. ఆర్బిటాల్ మోషన్ వల్ల మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ ఎక్కువ వస్తుందా, స్పిన్ మోషన్ వల్ల ఎక్కువ వస్తుందా చెప్పండి ఎవరైనా. స్పిన్ ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తుంది. యాక్చువల్గా ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. ఆర్బిటాల్ మోషన్ అంటే ఇదిగో గిరగిరా పెద్ద సర్కిల్లో తిరుగుతుంది, సో దానివల్ల మ్యాగ్నెటిజం వచ్చింది అనుకుంటాం, కాదు. మోస్ట్ ఆఫ్ ద మ్యాగ్నెటిజం ఈజ్ కంట్రిబ్యూటెడ్ బై స్పిన్. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్న దాంట్లో మీకు ఎక్కువ ఉంటుందండి. ఓకేనా, సో మీకు ఏమవుతుందంటేనమ్మా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు, అంటే ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అంటే మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి. ఏం డౌట్ రావాలి, మెటీరియల్లో ఉన్న యాటమ్స్ అన్నీ మ్యాగ్నెట్సే, కానీ టోటల్గా చూసినప్పుడు మ్యాగ్నెటిజం ఉండట్లా పదార్థానికి. ఎందుకు ఉండట్లేదంటే ఆబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అన్నీ ఎలా అలైన్ అయి ఉంటాయి, ర్యాండమ్గా అలైన్ అయి ఉంటాయి. ర్యాండమ్గా అంటే ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక శాంపిల్ అనుకుంటే, ఇందులో యాటమ్స్కి
మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఉంటుంది కదా. ఒక యాటమ్ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎలా ఉంటే ఇంకో యాటమ్ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎలా ఉంటుంది. ఒక మ్యాగ్నెటిక్ ఇంకోటి ఎలా ఉంటే ఒకటి ఇంకోటి ఎలా ఉంటుంది, ఒకటి ఎలా ఉంటే ఇంకోటి ఎలా ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేయండి, ది ఓరియంటేషన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఈజ్ కంప్లీట్లీ ర్యాండమ్ ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అది గుర్తుపెట్టుకోండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు ఇది ఎప్పుడు B ఈజ్ ఈక్వల్ టు 0. నువ్వు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఆ మెటీరియల్ ఉంచావు అనుకో, అంటే B నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు అప్లై చేసావు మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఏ డైరెక్షన్ లో ఉంది, అది ఈ డైరెక్షన్ లో ఉంది. విచిత్రంగా ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అన్ని కూడా ఏమవుతాయి, ఆ డైరెక్షన్ లోకి రొటేట్ అయిపోతాయి. అంటే అన్ని రొటేట్ అవ్వవు, 100% రొటేట్ అవ్వవు, ఎక్కువ శాతం మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అన్ని కూడా రొటేట్ అయిపోతుంది. నాకు ఇది చూస్తే ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. ఇప్పుడు మనం అప్లై చేస్తున్న ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్లాస్లోకి వచ్చిన లెక్చరర్ అన్నట్టు. వీళ్ళందరూ స్టూడెంట్స్ అనుకోండి. లెక్చరర్ లేనప్పుడు స్టూడెంట్స్ ఎలా కూర్చుంటారంటే అందరూ ఒకే డైరెక్షన్లో యూనిఫామ్ గా కూర్చోరు, ఒకటి ముందుకి ఇంకోటి వెనక్కి అలా కూర్చుంటారు. సో టోటల్ నాలెడ్జ్ ఎంత, 0. అదే లెక్చరర్ క్లాస్లోకి వచ్చినప్పుడు అంటే B నాట్ ఈక్వల్ టు 0, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా అందరూ లెక్చరర్ వైపు తిరిగి కూర్చుంటారు కదా. సో మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అన్ని కూడా అలైన్ అవుతాయి ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇది జరుగుతుందమ్మా పారామాగ్నెటిక్ లో. ఓకేనా. దీన్ని ఇప్పుడు నేను చెప్పింది ఇండైరెక్ట్ గా లాన్జ్మన్ థియరీ మొత్తం చెప్పినట్టే లెక్క. ఓకేనా. సో దీనిలో ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ఉంది. ఓకేనా. ఏంటంటే అది పదార్థంలో ఇండ్యూస్ అయిన మెటీరియల్లో ఇండ్యూస్ అయిన మ్యాగ్నెటైజేషన్ ఎంత అంటే μn L of A. L of A ని లాన్జ్మన్ ఫంక్షన్ అంటారు. అది ఎంత అంటే cot HA, cot అమ్మ tan cot, అది cot HA మైనస్ 1/A అంటే హైపర్బోలిక్ ఫంక్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో కండిషన్ ఏంటి, వెన్ μB ఈజ్ వెరీ వెరీ గ్రేటర్ దెన్ KT, అంటే అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంది, టెంపరేచర్ తక్కువ ఉంది. అలా ఉన్నప్పుడు ఏ వాల్యూ అంటే μB/KT, μB/KTని ఏ అంటారు. అది ఏమవుతుంది, వెరీ వెరీ గ్రేటర్ దెన్ 1 కదా. అప్పుడు I వాల్యూ ఎంత అవుతుందంటే అదే ఆఫ్ కోర్స్ L of A వాల్యూ ఎంత అవుతుంది, ఏ వాల్యూ చాలా ఎక్కువ కాబట్టి 1 అవుతుంది. లాన్జ్మన్ ఫంక్షన్ యొక్క వాల్యూ 1 అవుతుంది. అప్పుడు I ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, μn అవుతుంది. దీన్నే సాచురేషన్ అంటారు. అంటే మొత్తం n ఆటమ్స్ కూడా అన్ని ఒకే డైరెక్షన్లో రొటేట్ అయిపోయినాయి కాబట్టి టోటల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అంటే μn. ఓకేనా. అదే μB లెస్ దెన్ KT అయినప్పుడు అంటే ఈసారి అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీక్గా ఉంది, టెంపరేచర్ ఏమో ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. అలా ఉన్నప్పుడు మీకు లాన్జ్మన్ ఫంక్షన్ L of A వాల్యూ అది 0 దగ్గరలో ఉంటుంది కాబట్టి దాని వాల్యూ A/3 ఉంటుందన్నమాట. అప్పుడు I ఈజ్ ఈక్వల్ ఎంత అంటే μn A/3. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్పండి, మ్యాగ్నెటిజంకి టెంపరేచర్ ఫ్రెండా ఎనిమియా? ఒక మ్యాగ్నెట్ తీసుకుని ఇఫ్ యూ హీట్ ఇట్, దాని మ్యాగ్నెటిజం ఇంప్రూవ్ అవుతుందా లేకపోతే కోల్పోతుందా? వెన్ యూ హీట్ ఎ మ్యాగ్నెట్ ఇట్ లూజెస్ ఇట్స్ మ్యాగ్నెటిజం. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అంటే నేను అనేది పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ కాదు, మ్యాగ్నెటైట్ ఇలాంటివి కాదు నేను చెప్పేది. మామూలుగా ఇలాంటి ఒక పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఇలాంటివి తీసుకుంటే వెన్ యూ రైజ్ ద టెంపరేచర్ ఇట్ లీడ్స్ టు డిజార్డర్. ఓకేనా. మీరు ఆలోచించండి ఒకసారి. నేను క్లాస్ రూమ్లో కూర్చోబెట్టాను, అది పీక్ సమ్మర్ అది. ఓకేనా. నాకున్న అలవాటు ఏంటంటే క్లాస్లోకి రాగానే మా సౌజన్యకి తెలుసు, నేను ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాను, అంటే నాయిస్ అసలు ఉండకూడదు అన్నట్టు. అప్పుడు లోపల టెంపరేచర్ పెరిగిపోతుంటుంది. టెంపరేచర్ పెరిగిపోతున్నప్పుడు అందరూ ఇలాగే అలైన్ అయ్యి నీట్గా లెసన్ వింటారంటే లేదు, కొంతమంది మళ్ళీ డిజోరియంట్ అయిపోతారు. అంటే ఎంట్రోపీ ఏమవుతుంది, పెరుగుతుంది. సో వెన్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్ మళ్ళీ డిజార్డర్ ఏమవుతుంది, పెరుగుతుంది. అప్పుడు దాకా ఉన్న అలైన్మెంట్ కాస్త డిస్టర్బ్ అవుతుంది. అలైన్మెంట్ పోయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా I వాల్యూ తగ్గిపోతుంది. I వాల్యూ అంటే అదే కదా, మ్యాగ్నెటిజం ఏమవుతుంది, తగ్గిపోతుంది. సో టెంపరేచర్ అనేది పెద్ద శత్రువు అండి మ్యాగ్నెటిజంకి. అందుకే మీరు చూడండి క్యూరీస్ లాలో కూడా అదే చెప్తాను నెక్స్ట్. వెన్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్ ది ససెప్టబిలిటీ డిక్రీజెస్. బియాండ్ ఎ సర్టన్ టెంపరేచర్ మొత్తానికి అసలుకే ఎసరు వచ్చేస్తుంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, టెంపరేచర్ ఈజ్ ఏ బిగ్ ఎనిమీ ఫర్ మ్యాగ్నెటిజం. ఓకేనా. ఒక పదార్థం మ్యాగ్నెటిజం ఏమా టెంపరేచర్ తగ్గిస్తే సార్, టెంపరేచర్ తగ్గిస్తే ససెప్టబిలిటీ పెరిగి
అలైన్మెంట్ బాగుంటుంది కదా. అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు, మిమ్మల్ని అందరిని ఏసీలో కూర్చోబెట్టాను క్లాస్ చెప్పడానికి, ఓకేనా. అయితే ఇది ఇక్కడ అప్లై అవుదేమో, పిల్లల్ని ఏసీలో కూర్చోబెడితే హ్యాపీగా నిద్రపోతారు, ఓకేనా. కానీ ఏం చెప్తుంది, నిద్రపోయినా సరే వాళ్ళు ఒకే డైరెక్షన్లో తిరుగుతారు కదా, అటు ఇటు కదలరు. సో వెన్ యూ లోయర్ ద టెంపరేచర్, ఆల్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్స్ they tend to align more in the direction of the applied magnetic field, resulting in more magnetization. Okay, so temperature తగ్గిస్తే పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది, పెంచితే నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది యాజ్ ఫార్ as magnetism is concerned, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది లాన్జ్మన్ థియరీ చెప్పే ఎసెన్స్ అనమాట. ఓకే, సో నువ్వు ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసేయగానే ఏమవుతుంది మళ్ళీ అంటే క్లాస్లోంచి లెక్చరర్ వెళ్ళిపోయాడు బయటికి, ఏమవుతుంది, నార్మల్ అయిపోతుంది. అప్పుడు దాకా అలైన్ అయిన మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అన్ని కూడా మళ్ళీ డిజోరియంట్ అయిపోయి మళ్ళీ ర్యాండమ్ అయిపోతాయి. అప్పుడు ఐ వాల్యూ ఎంత అయిపోతుంది, మళ్ళీ 0 అయిపోతుంది, ఓకేనా. సో పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ లో మీకు ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంచినంతసేపే అవి మ్యాగ్నెట్స్ లా పనిచేస్తాయి. వెన్ యూ రిమూవ్ ది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ స్విచ్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దే బికమ్ నార్మల్ మెటీరియల్స్. ఓకే, అదొకటి ఇంపార్టెంట్. సో లాన్జ్మన్ థియరీ అయిపోయిందమ్మా. తర్వాత వీస్ థియరీ ఆఫ్ ఫెర్రోమాగ్నెటిజం. లాన్జ్మన్ థియరీలో ఇంకో ఫార్ములా ఉంది, నోట్ చేసుకోండి. ససెప్టబిలిటీ ఫార్ములా, వాల్యూమ్ ససెప్టబిలిటీ అయితే కనుక వాల్యూమ్ ససెప్టబిలిటీ జై వీతో డినోట్ చేస్తారు దాన్ని, μ²n/3kT. ఇది వాల్యూమ్ ససెప్టబిలిటీ. అదే మాలిక్యులర్ ససెప్టబిలిటీ అయితే కనుక మాలిక్యులర్ ససెప్టబిలిటీ దాన్ని జై ఎంతో ఇండికేట్ చేస్తారు, విచ్ ఇస్ నథింగ్ బట్ జై v/ρ, ఓకేనా. జై v/ρనే మాలిక్యులర్ ససెప్టబిలిటీ అంటారు. అది ఎంత అవుతుందంటే μ²n/ρతో భాగించాలి కదా, 3kT ρ. ఓకే, దీని నుంచి మనకు అర్థమయ్యేది ఏంటంటే జై m ఈజ్ ఈక్వల్ టు cm/T అని రాసుకోవచ్చు. ఇదంతా కాన్స్టెంట్ కదా, μ²n/3k రోని కాన్స్టెంట్ అనుకోవచ్చు, cm అంటే ఇన్ అదర్ వర్డ్స్ m ఈజ్ ప్రపోర్షనల్ టు 1/T. చాలా ఇంపార్టెంట్, m ఈజ్ ప్రపోర్షనల్ టు 1/T. దీని అర్థం ఏంటి, ససెప్టబిలిటీ ఆఫ్ ఎ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. దీని మీద ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వచ్చు. దీన్ని ఎలా రాసుకుంటారంటే Zi2/Zi1 ఈజ్ ఈక్వల్ టు T1/T2. అంటే ఒక గివెన్ టెంపరేచర్ దగ్గర ససెప్టబిలిటీ వాల్యూ ఇస్తారు, వేరే టెంపరేచర్ దగ్గర ససెప్టబిలిటీ కట్టమంటారు. మీరు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని మైండ్లో పెట్టుకుంటే చాలు, Zi2/Zi1 ఈజ్ ఈక్వల్ టు T1/T2 తిరిగేసి రాసుకోవాలి, అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది, ఓకేనా. ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ పాయింట్ మన మాట వినిపిస్తుందమ్మా ఇప్పుడు? ఏమా వినిపిస్తుందా సౌజన్య? హలో, ఓకే. అంటే మధ్యలో నెట్ డిస్కనెక్ట్ అయింది, హాట్స్పాట్ పెట్టాను. ఓకే ఓకే సరే, 1 minute. ఓకే చూడండి, సో దీన్ని ఏమంటారంటే క్యూరీస్ లా అంటారమ్మా, క్యూరీస్ లా, ఓకేనా. క్యూరీస్ లా ఏం చెప్తుంది చెప్పండి ఇప్పుడు. ఎసెన్స్ ఆఫ్ క్యూరీస్ లా ఈజ్ దట్ ఒక పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ యొక్క ససెప్టబిలిటీ. మీకు ఇంగ్లీష్లో ససెప్టబిలిటీ అనే పదానికి అర్థం తెలుసా? ససెప్టబుల్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఐ ఆమ్ మోర్ ససెప్టబుల్ టు కోవిడ్ అంటే అర్థం ఏంటి? ఐ ఆమ్ మోర్ ససెప్టబుల్ టు కోవిడ్ అంటే అర్థం ఏంటి చెప్పండి, ఆ ఇంగ్లీష్ సెంటెన్స్కి అర్థం ఏంటి? అంటే కోవిడ్కి నేను ఈజీగా సకం అవుతాననే కదా అర్థం, ఓకేనా. అంటే ఈజీగా లొంగిపోవడం ససెప్టబుల్ అంటే.
ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ భాషలో ససెప్టబిలిటీ అంటే అర్థం ఏంటి? ఒక మెటీరియల్ ఎంత ఈజీగా మ్యాగ్నటైజ్ అవుతుంది. ఓకేనా? తక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినా కూడా అది ఈజీగా మ్యాగ్నటైజ్ అవుతుంది అనుకోండి, ససెప్టబిలిటీ ఎక్కువ అని అర్థం. ఓకే, ఇప్పుడు మీరందరూ చెప్పండి, మీ ససెప్టబిలిటీ ఎక్కువ తక్కువ? మీరే అసెస్ చేయండి. నాలెడ్జ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకోండి ఇక్కడ. మీకు ఎంత చెప్తే నే కానీ మీరు మ్యాగ్నటైజ్ అవ్వట్లేదు అనుకోండి, ససెప్టబిలిటీ అర్థం ఏంటి? తక్కువ ఎక్కువ? తక్కువ సార్. తక్కువ. చెప్పండి, మీరేంటి ససెప్టబిలిటీ వాల్యూ ఎక్కువ ఉన్న పదార్థాలా తక్కువ ఉన్న పదార్థాలా? నాకైతే మీరు మౌనవ్రతం పాటిస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే మీ ససెప్టబిలిటీ 0 అనిపిస్తుంటుంది యాక్చువల్గా. అంటే ఒక అరగంట సేపు చెప్తే మీరు ఒక 5 నిమిషాలు నోరిప్పుతారేమో. ఓకే, మీకు సరదాగా చెప్తున్నాను, అంటే మీకు ఆ కాన్సెప్ట్ అర్థం కావడానికి. ససెప్టబిలిటీ అంటే ఎక్కువ అంటే అర్థం ఏంటంటే దే కెన్ బి మ్యాగ్నటైజ్డ్ ఈజీగా మ్యాగ్నటైజ్ చేయొచ్చు, మనం పెద్ద కష్టపడక్కర్లా. ఓకేనా? అఫ్ కోర్స్ ఆ ససెప్టబిలిటీ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. ఓకేనా? నువ్వు లో టెంపరేచర్లో ఉన్నప్పుడు ఈజీగా మ్యాగ్నటైజ్ చేయగలవు, హై టెంపరేచర్కి వెళ్ళినప్పుడు తెలుసు కదా, థర్మల్ అజిటేషన్ ఎక్కువైపోయి అలైన్మెంట్ కాస్త డిస్టర్బ్ అయిపోయి ర్యాండమ్నెస్ వచ్చేస్తుంది మళ్ళీ. సో లెస్ ససెప్టబుల్ అని చెప్పాలి. ఓకే, సో క్యూరీస్ లా చాలా ఇంపార్టెంట్ అన్న. ఇక్కడ క్యూరీస్ లా చెప్పే ఇంకో విషయం ఏంటంటే, మీకు టెంపరేచర్ పెంచుతూ ఉంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ససెప్టబిలిటీ ఏమవుతుంది? తగ్గుతుంది. ఓకే, అదొకటి. నెక్స్ట్ వీస్ లాలోకి వెళ్దాం. ఇప్పుడు లాన్జ్మన్ థియరీ ఏమో పారామాగ్నెటిజం గురించి చెప్పింది, ఫెర్రో మ్యాగ్నెటిజం గురించి చెప్పడానికి వీస్ థియరీ ఉందన్న. వీస్ థియరీ. ఓకే, వీస్ థియరీ ఆఫ్ ఫెర్రో మ్యాగ్నెటిజం. ఓకే, నాకు ఒక అర్జెంట్ ఫోన్ వచ్చింది, ఒకసారి నేను ఆన్సర్ చేస్తాను, లైన్లోనే ఉండండి. అమ్మా, చిన్న చాలా అర్జెంట్ వర్క్ పడింది నాకు, అంటే ట్రాన్స్ఫర్స్ గురించి వెబ్ ఆప్షన్స్ పెట్టే ఇది ఓపెన్ అయింది. సో ఇమీడియట్గా నేను ఆ పని చేయాలి. సో ఇప్పుడు ఇక్కడికి నేను ఆపుతాను. డెఫినెట్గా ఈవినింగ్, లేకపోతే ఈ వెళ్ళేలోపు, కాలేజ్ నుంచి వెళ్ళేలోపు మళ్ళీ ఒక పావు గంట కూర్చుంటే మనకి మ్యాగ్నెటిజమును సూపర్ కండక్టివిటీ అయిపోతే సాలిడ్ స్టేట్ అయిపోయినట్టే. సో కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ, నేను అర్జెంటుగా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి కాబట్టి ఇక్కడికి అబ్రప్ట్గా ఆపుతున్నాను. నెక్స్ట్ వీస్ థియరీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే సార్. ఓకేనా?